కామారెడ్డి కన్నా ఎక్కువ వరదలు వచ్చి ఈ జిల్లాలో 6 మండలాలు అతలాకుతలమైతే కనీసం ఈ మంత్రులకు గత వారం రోజుల నుంచి సీతక్క గారు కామారెడ్డిలో తిష్టేసి కూర్చుంది. ఆ మండలాలు చూసే ఓపిక లేదు ఇక. కానీ వీళ్ళు మాత్రమట బీసీలు ఉద్ధరించినందుకు సభ పెడతారట. ఇవాళ నేను అడుగుతున్నాను సీతక్క గారు కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన మంత్రి గారిని, రెవెన్యూ మినిస్టరు, ముఖ్యమంత్రి అందరూ మంత్రులందరూ కామారెడ్డిలో కూర్చొని కాంగ్రెస్ బహిరంగ సభలు ఏదో బీసీ డిక్లరేషన్ పేరు మీద మైనార్టీ బహిరంగ సభ పెడుతున్నారు, దానికి సమాయుక్తం అవుతున్నారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ కామారెడ్డి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న సిరికొండ మండలం కానీ, దాని నుంచి ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఉన్న దర్బేలి మండలం కానీ, ఆ పక్కన ఉన్న భీమగల్ కానీ ఇందరూ చూసే ఓపిక వీళ్ళకి లేదు. అసలు ఈ జిల్లాల కామారెడ్డిలేమో 11,500 రూపాయల దాకా ఎవరికైతే వదల్లో నీళ్ళు వచ్చినాయి ఇదేంటి ఇలా వాడి కానీ, నడివితాండ కానీ, బీరపతాండ కానీ, కొండూరు కానీ, గడుకోలు కానీ, ఉన్నాజిపేట కానీ, అట్లాగే మన పెద్దవాళ్ళగొడ్డు కానీ, చిన్నవాళ్ళగొడ్డు 100 ఇళ్ళ వీధి నుంచి పోయింది మొత్తం సర్వం కోల్పోయేది. వాళ్ళు ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సాధుల మండలంలో చాలా గ్రామాలు, రేంజల్ మండలం చాలా గ్రామాలు, దాంతోపాటు నవిపేట మండలంలో ఈ జిల్లాలో సుమారు భీమగల్ ప్రాంతంలో బడ భీమగల్ దాని ప్రాంతంలో అసలు ఏం నష్టం జరిగింది? ఎవరైనా పర్యవేక్షించిరా లేకపోతే ఎవరైనా ఉండడా లేదా? ఒకటి మాత్రం కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ గ్రూపులు. ఒక ఎమ్మెల్యే ఒక రోజు పోతాడు, ఆ పక్కపొంటి ఆయన పోటీదారులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పోయి ఫోటోలు దిగేస్తారు, ఫోటో సెషన్ చేసుకుంటున్నారు. నేను సీతక్క అడుగుతున్నా, మీరు ఆదివాసి బిడ్డగా ఉంటారు, ఆదివాసి దాంట్లో ఉంటారు, నక్సల్ ఉద్యమంలో పాల్గొంటారు, ఎవడన్నా ఆపద వస్తే నేను ఫోటో చూశాను గతంలో సీతక్క నడుపుకోటి నీళ్ళకి పాపం అక్క నడుచుకుంటూ పోయిన ఫోటో చూశాను. అంటే మాది యాక్చువల్లీ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా అని నేను అడుగుతున్నాయి. పర్వాలేదు, ఈ తెలంగాణ ఆ జిల్లా ఉందా లేదా? ఉంటే మరి సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎందుకు వస్తలేదు? ఈయన ఒక మంత్రి 5 నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నాడు. 12:30కు రూరల్, 1:30కు ఆర్మూర్, 2:30కు బాల్కొండ, 3:30కు బోధను, 5:30కు ఈడ పెట్టుకున్నావు. నేను ఆ మంత్రిని అడుగుతున్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకి వచ్చినావు, ఈ జిల్లా ప్రజలు వరదలో కొట్టుకుపోతున్నారు, కనీసం అదేదైనా అవగాహన ఉందా నీకు?